షై సర్కార్ హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన ఏర్పాట్లు చేసిందట. కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక ఏం చేసిందని ఇప్పుడు ఇట్లా విజయోత్సవాల పండుగలు చేస్తుందని పబ్లిక్ అంటుంటే అంత పెద్ద ఎత్తున పేరంటాలు చేసి సబ్బండ తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటుర్రో అరుచుకుందాం పరి. అగో సీఎం సార్ వస్తుండని ఆడున్న సాఫ్ సఫాయి పనులు అంతా కూడా పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు మా గోసలు కూడా మీరు వాపుండ్రి, షై సర్కారు వచ్చినాక మా మున్సిపాలిటీ కార్మికుల చింతలు పోతాయనుకొని మురిసిపోయినాము, మీరు కూడా మమ్మల్ని ఓ కంట చూడుండ్రి అనగానే పక్కకే ఉన్న పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారును దగ్గరికి గుంజుకొని, అమ్మా ఈయననే పైకం విడుదల చేస్తాడు, ఈ సారుకు చెప్పుండ్రి మీకు డబుల్ జీతాలు పెంచుతాడు, మీరు రందివడకుండ్రి, మీరు ఉన్నది ఇందిరమ్మ రాజ్యంలో ఈడ ఇబ్బందులనే మాటలు ఉండయి అన్నట్టుగా అవ్వచ్చు. అటెల్క సిక్కి అందరు కలిసిపోయి షై సర్కారు కట్టబోతున్న ఫ్యూచర్ సిటీని ఎట్లా కడదాము, ఏం చేద్దాము, ఎన్ని బిల్డింగులు లేపుదాము, మొగులకు దాకేటట్టు బంగ్లాలు భవంతులు ఉండాలి. సింగపూరు, మలేషియా, న్యూయార్క్ దేశాలలో కూడా మన పట్నంలో కట్టిన 4వ సిటీని చూసి పరిశాన్ కావాలని ఇట్లా మ్యాపులు చూసుకుంటా నక్షల మీద నజరు పెట్టి అందరు నవ్వుకుంటా ముచ్చట్ల మునిగిర్రు. ఫ్యూచర్ సిటీని ఎన్ని ఎకరాలలో కడుతుర్రు ఏం కథ సీఎం సారు చెప్తుండు ఎనుండ్రి. దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఉన్నది, ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే కాయకష్టం చేసుకుని వ్యవసాయం చేసుకుని బతికేలా తీసుకునే రైతులు మీకు భూములు ఇచ్చి వాళ్ళ కంపెనీల కాడ జీతాలు ఉండాలా సారు? మీ దగ్గరున్న 30 ఎకరాలతోనే నగరాన్ని మంచిగా చేయండి, ఉన్న దాంట్లోనే సౌలతులు చేయండి, అటు ఇటు పోయి పబ్లిక్ జాగాలకే ఎసరు పెట్టుడు మీ లీడర్లకు అల్కగా దొరుకుతుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.